హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీగా ఉండే సాంబార్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసి అవి వేగాక కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది లైట్గా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి. ఈ సాంబార్కి మనం ముందుగానే కూరగాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. సొరకాయలు, టమాటాలు, బెండకాయలు, ములక్కాడలు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఇప్పుడు ఈ తాలింపులో వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూడండి, ఇలా వేసేసుకొని హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలండి. మనం ఈ సాంబార్కి ముందుగా కొంచెం ఒక కప్పు కందిపప్పుని 2-3 సార్లు వాష్ చేసి కుక్కర్లో వేసుకొని కొంచెం నూనె, కొంచెం పసుపు వేసి మెత్తగా ఉడికించాలండి. ఒక 4-5 విజిల్స్ వరకు ఉంచితే మెత్తగా ఉడుకుతుందండి. దాన్ని స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనం చూడండి, ఈ కూరగాయ ముక్కలు ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగానే మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఈ 2 నిమిషాలు అయ్యాక చూడండి ముక్కలు కొంచెం మగ్గాయండి. అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్లు కారం వేసి కొంచెం మగ్గనివ్వాలండి. ఒక 3-4 నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలండి. ఈ కారం అంతా ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి ముక్కలు. చూడండి, ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనం మూత పెట్టి ఒక్క 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మగ్గనిచ్చేసేయాలండి. తర్వాత ఇందులోకి మనం ఇందాక చింతపండు రసం తీసుకున్నాం కదండి, ఆ చింతపండు రసాన్ని ఇలా వేసేసుకోవాలండి. ఇందులో జల్లి పెట్టి వేసుకోవాలండి. ఎందుకంటే మనం చేతితో పెట్టి వేసుకుంటే అందులో ఉన్న చింతపండు కొంచెం అందులో పడే అవకాశం ఉంటుందండి. సో ఇలా జల్లి పెట్టామనుకోండి, నీట్గా వాటర్ మాత్రమే అందులో పడతాయండి. ఇప్పుడు ఇది కలిపేసుకొని ఒక్క 4-5 మినిట్స్ మనము హై ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలండి. ఆ చింతపండు రసంలో ఈ ముక్కలన్నీ మంచిగా మగ్గనివ్వాలండి. ఒక 4-5 నిమిషాలు మగ్గనివ్వాలండి మూత పెట్టేసుకొని. ఇప్పుడు చూడండి ఎలా మరుగుతుంది. చూడండి, ఈ ముక్కలన్నీ మంచిగా మగ్గాయండి. చూడండి, 4-5 నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నీ మంచిగా మగ్గాయండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, పప్పు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలని. ఆ పప్పుని ఇందులో వేసేసుకోవాలండి. మొత్తం కలిపెట్టుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మన రిక్వైర్మెంట్ని బట్టి. చూడండి, సాంబార్ ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలిపెట్టుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మగ్గనివ్వండి హై ఫ్లేమ్ మీద. చూడండి, పొంగుతుంది. చూడండి, సాంబార్ అంతా ఒకసారి గట్ట పెట్టి కలిపేయండి. అడుగు వరకు కలిపేయండి. అడుగున పప్పు ఉంటుందండి కొంచెం, అది కొంచెం మంచిగా కలిపేయండి. ఇప్పుడు ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోవాలండి, మన స్వీట్నెస్కి తగ్గట్టుగా. ఇంట్లో వాళ్ళు కొంతమంది స్వీట్ ఇష్టపడతారు, కొంతమంది స్వీట్ ఇష్టపడరు. వాళ్ళకి తగ్గట్టుగా మనం స్వీట్ని వేసుకోవచ్చండి బెల్లం. ఇప్పుడు సాంబార్ పొడి ఉంటుంది కదండి, సాంబార్ పొడి ఇది ఇంట్లోనే తయారు చేశానండి నేను. మీకు కావాలంటే కమెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను చేసి చూపిస్తాను, వీడియో పెడతాను దాని మీద. బెల్లము సాంబార్ పొడి వేసి మంచిగా కలుపుకోవాలండి, మగ్గనివ్వాలి. ఇక మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మగ్గనిస్తే ఇంకా సాంబార్ రెడీ అయిపోతుందండి. చూడండి, చిక్కగా అయిపోయింది. చూడండి, చూస్తున్నారు కదండి, చాలా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి.
టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉందండి సాంబార్, చూడండి.